జకర్యా గ్రంథం జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. అందరూ కూడా కలిసి చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. అందరూ కూడా కలిసి చదువుకుందాం. అందరూ బాగా గట్టిగా చదవండి. సీయోను నివాసులారా బహుగా సంతోషించి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ఈ రాజు ఇప్పటి రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లలను ఎక్కి ఈ వద్దకు వస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో నీ పాద సన్నిధానికి వస్తున్నాం. ప్రభువా, నేటి దినం పామ్ సండే పురస్కరించుకొని యావత్ ప్రపంచంలో మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ బాహాటముగా నిన్ను ఊరేగించే బిడ్డలుగా మీరు చేసుకుని ఉన్నారు. మమ్మల్ని కూడా ఆ విధంగా ప్రభు మరి నిన్ను ఊరేగించే వారిగా చేసుకున్నందుకు స్తోత్రం, వందనాలు. అల్పుడనైనా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నిలబడుతుండగా ప్రభు మరి ఈ ఆత్మ సహాయం నాకు దయచేయండి. పరలోకం నుండి మీరు విడుదల చేసే లేఖన భావములు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు అందరికీ దయచేయండి. మీ సన్నిధిలో క్రమముగా మర్యాదగా జరిగించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు యెరూషలేము యాత్ర, ఇది ఎన్నవ యాత్ర ఏమండి? ఎన్నోసారి వెళ్తున్నాడు? ఇది ఆఖరు. దిస్ ఈస్ ద లాస్ట్ జర్నీ of Jesus Christ from Bethany to Jerusalem. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? బేతనియా నుండి జెరూసలేంకు స్టార్ట్ అయింది. యేసు ప్రభు మామూలుగా ఎన్నోసార్లు యెరూషలేంకు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? బై వాక్ ఆర్ బై ఫుట్, నడుచుకుంటూ వెళ్ళేవాడు. మరి ఈరోజు గాడిదను ఎక్కి వెళ్తున్నాడు. గాడిద అనేటిది దేనికి సాదృశ్యం అంటే సమాధానానికి సాదృశ్యం. యాస్ ఈజ్ సింబల్ ఆఫ్ పీస్ఫుల్. మరి గుర్రమో అది. హార్స్ ఈజ్ సింబల్ ఆఫ్ వార్ కదా. యేసు ప్రభు యెరూషలేము యాత్రలో మరి ప్రయాణమై వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒకసారి ఒక సంఘటన జరుగుతుంది. ఏమిటిది? ఏం జరుగుతుందండి? అంజూరపు చెట్టు అంటే ఇప్పుడు కాదండి. ఇప్పుడు దేని మీద వెళ్తున్నాడు? గాడిద మీద వెళ్తున్నాడు. గాడిద మీద వెళ్ళటానికి గాడిద దిగి వెళ్ళిపోయి ఆ అంజూరపు చెట్టును చూశాడా? మరి సాయంకాలము యేసు ప్రభు మరలా బేతనియాకు వచ్చాడు.
బేతనీయకు వచ్చి అక్కడ బస చేసి మరలా మార్నింగ్ వెళ్తాడు. మార్నింగ్ వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టును శపిస్తాడు. నీవెప్పుడు ఇక మీదట ఫలింపకుందువు గాక, ఇక మీదట ఫలింపకుందువు గాక అని శపిస్తాడు. సరే, అది అలా ఉంచినట్లయితే ఇది ఒక ప్రవచనం. యేసు ప్రభు పుట్టకన్నా మునుపు దాదాపు 700 సంవత్సరముల క్రితం జకరియా గారు ప్రవచించినటువంటి ప్రవచనం. ఏమని ప్రవచించాడంటే, సియోను నివాసులారా నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. అది ఇది ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి తెలియజేస్తున్నాడంటే సియోను నివాసులకు, యెరూషలేము నివాసులకు. వారు ఏ సిచ్యుయేషన్లో ఉన్నారంటే రోమా పాలనలో ఉంటున్నారు. రోమా చక్రవర్తి వారిని అణిచివేస్తున్నటువంటి పరిస్థితులలో వ్రాయబడినటువంటిది. ఎందుకు? వారికి ఆ ప్రజలకు స్వేచ్ఛ లేదు, సమాధానం లేదు, ఏమాత్రం సంతోషం లేదు. ఆ రాజు కింద అణిగిమణిగి ఉంటున్నారు. పూర్వము ఐగుప్తులో ఏ విధంగానైతే మరి బానిసలుగా ఉంటూ దేవునికి మర్ర పెట్టారో ఆ విధంగానే ఇప్పుడు యెరూషలేములో వారికి స్వేచ్ఛ సౌభ్రాతృత్వం అనేది లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకోవడానికి వీలు లేదు. కారణం ఏంటంటే వారు దే ఆర్ అండర్ రూల్ ఆఫ్ రోమన్ గవర్నమెంట్. రోమా రాజ్యంలో వారు ఉంటున్నారు కాబట్టి ఎలాంటి వారికి స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కానీ లేనటువంటి పరిస్థితి. సంతోషం అనేది లేదు వారి జీవితాలలో, ఉత్సాహం అనేది లేదు వారి జీవితాలలో. బాధ, వేదన, ఆవేదన. ఎవరు మమ్మల్ని విడిపిస్తాడు? ఎవరు మమ్మలను విడిపిస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. దేని కొరకు ఎదురు చూస్తున్నారు? దే ఆర్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. విడుదల కొరకు వెయిట్ చేస్తున్నారు. హూ కెన్ రిలీజ్ అస్? ఎవరు మమ్మల్ని విడిపించగలరు అనుకున్నటువంటి ఆ సమయంలో ఈ రాజు బయలుదేరినాడు. ఏ రాజు అండి? ఏ రాజు బయలుదేరినాడు? యేసు రాజు బయలుదేరినాడు. యేసు రాజు బయలుదేరినాడు. ఈ రాజు ఇప్పుడు ఎవరంట? చూడండి, నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ గలవాడు, నీ రాజు దీనుడు. చూశారా? రాజు ఎలాంటి రాజు అంట? నీతి కలిగిన రాజు, రక్షింపగలిగినటువంటి రాజు, దీనుడైనటువంటి రాజు. ఆయన ఇలాంటి రాజులు లోకంలో ఎవరైనా ఉంటారా అండి? ఈ క్వాలిటీస్ కలిగిన రాజులు ఉంటారా? ఉండరు. దట్ ఈజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. అది ఒక జీసస్ క్రైస్ట్ మాత్రమే. ఆయన మాత్రమే వస్తున్నాడు. ప్రజలకు ఇప్పుడు సంతోషం. ఇప్పుడు ఏమిటంట? నీ రాజు వస్తున్నాడు, నీ రాజు వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? దేనికి వస్తున్నాడు?
దేనికి వస్తున్నాడంటే విడుదల విడుదల కలిగించడానికి వస్తున్నాడు. దేని నుండి విడుదల? దేని నుండి విడుదల అంటే బానిసత్వము నుండి విడుదల. బానిసత్వము నుండి విడుదల కలుగజేయడం కొరకు వస్తున్నారు. ఆ రాజు కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రాజు కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్న టైంలోనే ఆ రాజు గాడిద మీద వస్తున్నాడండి. దేని మీద? మామూలుగా రాజు అంటే గుర్రం మీద రావాల కదా. రాజు దేని మీద రావాలా? గుర్రం మీద రావాలి. గుర్రం మీద వెళ్ళే రాజు దేని కొరకు వెళ్తాడు? యుద్ధం చేయడానికి రాజు గుర్రం ఎక్కి వెళ్తాడు. మరి ఈ రాజు దేనికోసం వెళ్తున్నాడు? సమాధానం ఇవ్వడానికి, విడుదల కలుగజేయడానికి, ప్రజలందరికీ విడుదల. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన అది ఇప్పుడు ప్రజలందరికీ కలగబోయే లేదా విడుదల కలగజేసే రాజు వస్తున్నాడు. అప్పుడు అంటున్నారు, ఇక లెట్ యు స్టార్ట్ రిజాయిస్. ఇక మీరు ఆనందించండి, సంతోషించండి, ఉత్సాహం చేయండి, ఉల్లాసం చేయండి అనగానే మా రాజు వస్తున్నాడండి, ఇక మాకు భయమో లేదు, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరమో లేదు అంటున్నారు కదా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో 3 ఉన్నాయి రాజు గుణాలు. ఎన్ని ఉన్నాయండి? 3. మొదటిది ఏంటి? దానికన్నా ముందు 2 ఉన్నాయి. ఏమున్నాయి? ఒకటేమో సంతోషం, ఇంకొకటేమో ఉల్లాసం. సంతోషంగా ఉండాలంట. యోవేలు చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందును వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. వీళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారండి? ఎవరు? వీళ్ళు సియోను నివాసులు, యెరూషలేము నివాసులు. ఏ విధంగా ఉన్నారు? ఏ విధంగా వాళ్ళు ఉన్నారంటే ఎండిపోయిన నేలలాగా ఉన్నారు. ఎండిపోయిన నేలకు ఏం కావాలండి? ఏం కావాలా? వర్షం కావాలా. ఆయన తొలకరి వర్షమును తొలకరి వర్షమును మీకు అనుగ్రహిస్తారు. ఈ వర్షం, తొలకరి వర్షం ఏం చేస్తుందండి? ప్రజలందరిలో కూడా సంతోషం. ఈ ఎండకు ఎండి 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 ఒక్కసారి వర్షం రాగానే ఏమనుకుంటారు? అందరి హృదయాలు తెప్పరిల్లిపోతాయి. ఇప్పటిదాకా ఎక్కడ చూసినా గాలి ఆడక చెట్ల కింద అక్కడ ఇక్కడ కూర్చొని ఎంత చల్లని చెట్టు నీడని కూర్చున్నా కూడా గాలి ఆడదు. అలాంటి పరిస్థితుల్లో ఆకాశం వైపు చూసినప్పుడు మబ్బులు గమ్మి వర్షం రాబోతుంది అని అనుకున్నటువంటి సమయంలో ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుందండి? వారి ఫీలింగ్ ఎలా ఉంటుంది? అయ్యో ఈరోజు వర్షం రాబోతుంది అని ఆ హృదయంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహిస్తున్నాడు. రక్షణ అనే తొలకరి వర్షము దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నాడు. రక్షణ తీర్మానం లేకపోతే దేవుడు ఇస్తున్నాడు ఈ దినం. ఈ దినమే దేవుడు నీకు రక్షణ తీర్మానాన్ని ఇస్తున్నాడు. నీ జీవితంలో తొలకరి వర్షముగా ఆయన వస్తున్నాడు.
తొలకరి వర్షం వస్తే వ్యవసాయదారులు ఏం చేస్తారు? తమ పొలములన్నీ కూడా దున్ని మంచిగా సదును చేసి విత్తనాలు విత్తుటకు అనుకూలమైన భూమిగా ఏర్పాటు చేసి పెట్టుంటారు, తయారు చేసి పెట్టుంటారు. అదేవిధంగా నీ జీవితంలో రక్షణ లేదు అనుకున్నటువంటి నీ జీవితంలో దేవుడు తొలకరి వర్షము అనేది నీకు ఇస్తున్నాడు, రక్షణ అనేది నీకు ఇస్తున్నాడు. ఎంతకాలం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకోలేవు. కాబట్టి దేవుడు నీకు రక్షణను ఇస్తున్నాడు, దానిని నిర్లక్ష్యం అనేది రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దాంలే, క్రిస్మస్ కు చూద్దాంలే, ఈస్టర్ కు చూద్దాంలే అని ఒకవేళ నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటున్నావేమో. దేవుడు అండి నీకు తొలకరి వర్షంగా ఈ రోజే నీ జీవితంలో తొలకరి వర్షాన్ని కురిపిస్తే నీవు నీ పొలాన్ని అలాగే బీడుగా ఉంచుతావా? నీ జీవితం అనే పొలాన్ని బీడుగా ఉంచుతావా? దేవుడు నీకు ఇచ్చింది ఎందుకు? నీ జీవితంలో దున్నాలి, వ్యవసాయం చేయాలి, పంటలు పండించాలి అని దేవుడు నీకు తొలకరి వర్షం నీ జీవితంలో రక్షణ ఇస్తున్నాడు. పోస్ట్ పోన్ చేయకూడదు, తర్వాత చూద్దాంలే అని అనుకోకూడదు. ఏమంటున్నాడు? తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. పూర్వం ఎలా? ఐగుప్తులో నుండి నిన్ను విడిపించి మార్గ మధ్యంలో నువ్వు ఎన్ని గొడవలు చేసినా, ఇబ్బందులు పెట్టినా దేవుడు నిన్ను తీసుకుని వచ్చి కనాను దేశం చేర్చిన తర్వాత కనాను దేశంలో నీకు తొలకరి వర్షం వచ్చింది, కడవరి వర్షం వచ్చింది. ఆ రెండు వర్షాల ద్వారా నీ జీవితము ఎంతో ఎదుగుతూ ఉన్నది. కాబట్టి ఎదిగిన తర్వాత జీవితం ఏమైపోయిందో తెలుసా అండి? వారు వేయని పంట దేవుడు వారికి ఇచ్చాడు, వారు ప్రవ్వని బావుల నీరు వారికి ఇచ్చాడు దేవుడు. అలా అయ్యో మన కనాను జీవితాన్ని అనుభవించినటువంటి వారు రాను ఏమైపోయినారంటే తరము మారిన కొలది దేవుణ్ణి మర్చిపోయినారు. మర్చిపోతే దేవుడు ఏం చేసినాడు? వారిని చెరకు పంపించాడు. ఎన్ని సంవత్సరాలు చెర అండి? చెర ఎన్ని సంవత్సరాలు పోయారు వాళ్ళు? 70 సంవత్సరములు చెర, బబులోను చెర. ఆ చెరలో నుండి వారు 70 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేయబడ్డారు. రిలీజ్ చేసి మీరు వెళ్ళి యెరూషలేము మందిరం కట్టుకోండి, మీరు వాపస్ వెళ్ళండి, సంతోషంగా అక్కడ జీవించండి అని అంటే కొంతమంది వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదు అంటే వారు ఆ దేశాన్ని ప్రేమిస్తున్నారు, ఆ దేశస్తులను ప్రేమిస్తున్నారు, ఆ దేశస్తులతో బియ్యము అందినారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పెళ్లిళ్ళకి ఇచ్చినారు. కనుక చాలా మంది అక్కడనే ఉండిపోయారు. అక్కడనే అంటే ఎక్కడండి? అక్కడనే అంటే పెళ్లికి ఇచ్చుకొనుసు, పెళ్లి చేసుకొనుసు, తినుచు త్రాగుచు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మాకు వద్దండి, మేము ఇక్కడే ఉండిపోతాం, ఇదే మాకు మంచిగా ఉంది అంటున్నారు. కానీ రోషము కలిగినటువంటి వారు ఏం చేసినారండి? వెళ్ళి మందిర నిర్మాణమునకు వారి వంతు వారు సహాయం చేయగలిగారు. వారి పాత్ర అందులో పోషించారు. నీ జీవితం ఎలా ఉంది అన్నది పరీక్షించుకోవాలి. తర్వాత ఏమైందంటే దేవుని మర్చిపోయిన తర్వాత ఇప్పుడు వారికి ఏమొచ్చిందంటే ముందున్నటువంటి జీవితం లేదు. ఇప్పుడు శ్రమ, శోధన,
ఇబ్బంది, కష్టం, వేదన, దుఃఖము ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అన్ని ఉన్న సమయంలో ప్రభు గాడిదనెక్కి వస్తున్నాడు. వారికి ఇప్పుడు అర్థమైంది. ఇన్నిసార్లు యెరూషలేముకి యేసు ప్రభు వెళ్ళాడు. దేని మీద వెళ్ళాడు? నడుచుకుంటూ వెళ్ళి సువార్త చెప్తే వినలే. కానీ ఇప్పుడు గాడిదనెక్కి వస్తున్నాడు. గాడిదనెక్కి వస్తున్నాడు. ఆ గాడిదతో పాటు ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? జనాలు వస్తున్నారు. ప్రొసెషన్ తీసినారు. ఏమని తీసినారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు వానికి జయము అని చెప్పేసి జయధ్వని చేసుకుంటున్నారు. ఏ పరిస్థితిలో మన జీవితంలో జయధ్వని వస్తుంది చెప్పండి? మన జీవితంలో జయధ్వని ఎప్పుడు వస్తుంది? ఏమండి? పెళ్లి చేసుకుంటేనా? చెప్పండి. ఇంకా ఏదన్నా సాధించినప్పుడు, ఇంకా పాస్ అయినప్పుడు సంతోషం, ఉత్సాహం, పట్టజాలనంత సంతోషం వస్తుంది. జాబ్ వచ్చినప్పుడు, ఇవన్నీ ఏంటి అంటే లైఫ్ సక్సెస్. మన జీవితంలో సక్సెస్ ను మనం ఆస్వాదించినప్పుడు ఏం చేస్తాము? సంతోషిస్తాం. అదే ఇక్కడ జరిగింది. ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా మాకు రాజు లేడు, మాకు మా రాజు వస్తున్నాడు, మా రాజు వస్తున్నాడు, అవర్ కింగ్ ఈజ్ కమింగ్. మా రాజు వస్తున్నాడు, ఈరోజు మాకు విడుదల కలుగజేస్తాడు, మాకు సంతోషం, ఇంకా మిగిలిన జీవితం అంతా సంతోషం వస్తుంది మాకు అని మరి ఏం చేస్తున్నారండి? సంతోషంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో ఉన్నారు. కీర్తనలు 32:11 చూడండి. కీర్తనలు 32. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. చూశారా ఏమంటున్నాడు కీర్తనాకారుడు? నీతిమంతులారా. ఈ మాట ఎవరికి చెప్తున్నాడండి? ఎవరికి చెప్తున్నాడు? నీతిమంతులకు చెప్తున్నాడు. నీతిమంతులకు చెప్తున్నాడు. అయితే రోమా పత్రికలు మనం చూస్తాం 3:10. అది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అదే 23 వచనానికి పోతే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. అది ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. అది ఎవరికి చెప్తున్నాడు? నీతిమంతులకు చెప్తున్నాడు. ఎవరు నీతిమంతులు? ఏమండి? ఎవరు నీతిమంతులు? చూడండి, అదే రోమా 5:9 మనం చూస్తాం. రోమా 5:9 చూస్తాం. కాబట్టి ఆయన రక్తము వలన, అదేండి మనం నీతిమంతులం ఊరికే కాము. ఎప్పుడు నీతిమంతులం అవుతాము? ఆయన రక్తములో కడగబడినప్పుడు నీతిమంతులు. వారికి చెప్తున్నారు, ఎవరైతే ఆయన రక్తములో కడగబడినారో వాళ్ళకు చెప్తున్నాడు ఏమని? యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. మీరందరూ కూడా ఆనందగానము చేయండి. ఏం చెప్తున్నాడు అండి ప్రియులారా? ఇంకా నీ జీవితంలో ఇలాంటి అనుభవంలోనికి నువ్వు రాకపోతే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. మంటల ఆదివారం అనే అవకాశాన్ని ఇచ్చాడు. తీర్మానం చేసుకో.
నేనెందుకు నీతిమంతుడిగా తీర్చబడకూడదు? నేనెందుకు యథార్థ హృదయంలాగా ఉండకూడదు అని తీర్మానం చేసుకోవాలి. నిన్ను నీవు ప్రశ్నించుకో. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ఆయన రక్తంలో అడగబడతావు. అడగబడినప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అప్పటిదాకా లోకములో ఉన్నది ఏది కూడా నీతిమంతునిగా చేయలేదు. ఇంకా మీకు అర్థం కావాలంటే యోహాను పత్రికలు చూస్తాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అర్ధభాగం చదవండి. అర్ధభాగం. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, అదే అండి, వితౌట్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు కెనాట్ బి క్లీన్డ్. నీవు యేసు ప్రభు రక్తము లేకుండా నీవు పరిశుద్ధుడవు కాలేవు. కాబట్టి ఆయన శిలువలో రక్తము కారుస్తూ ఉన్నాడు. ఆయన రక్త ప్రోక్షణ కిందికి రావాలి. ఆయనే కడుగుతాడు, ఆయనే కడుగుతాడు. ఆయన అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, రండి మన వివాదము తీర్చుకుందాం. ఈ పాపములో ఎర్రనివైనా కూడా, కెంపు వలె, గొర్రె బొచ్చు వలె ఎర్రనివైనా కూడా నేను హిమం వలె తెల్లగా చేస్తాను, గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తాను. ఈ పాపములు ఏదైనా ఉండని, ఎన్ని పాపాలైనా ఉండని అండి, నేను ఏం చేస్తాను? హిమం వలె తెల్లగా మరియు గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తాను. చాలా మందికి డౌట్ రావచ్చు, గొర్రె బొచ్చు తెల్లగా ఉంటుందా అని. అవును, నిజమేగా. తెల్ల గొర్రెలు చూసారు ఎవరైనా? చూడలేదా? వేరే దేశాల్లో ఉన్నాయి, మన దేశంలో కూడా ఉన్నాయి, మన ప్రాంతంలో కూడా ఉన్నాయి కొన్ని తెల్ల గొర్రెలు. మందలలో మీరు చూస్తే తెలుస్తాయి. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఉండే గొర్రెలన్నీ కూడా తెల్లయే. కాబట్టి అందువలనే ఈ గొర్రె బొచ్చు వలె తెల్లగాని మెటఫార్స్ వాడారు. సరే, ఇప్పుడు ఒకటి అయింది. ఏమైంది? ఒకటైంది, టైం కాదండి. ఆయన నీతిమంతుడు. సంతోషించుడి అని. రెండవది ఏంటండి? ఉల్లాసించడం, ఉల్లాసం చేయాల. రెండవదిగా చదవండి. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయును, ఆహారం అనుగ్రహించును. ఉల్లాసంగా ఉండు. ఎలా ఉండాలట? ఉల్లాసముగా ఉండండి. ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి, త్వరగా చూసుకుందాం. టైం కూడా అయిపోతుంది. మొదటిగా చూస్తే నీతిపరుడు. యువర్ కింగ్ ఈజ్ రైటియస్నెస్. ఈ రాజు నీతిపరుడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32:4. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడును యథార్థవంతుడు. ఎవరండి? యువర్ కింగ్ ఈజ్ రైటియస్నెస్. నీ రాజు నీతిపరుడు. నీ రాజే నీతిపరుడు అయితే నీ దగ్గరికి వస్తున్నాడంటే నువ్వు కూడా నీతిపరుడు అయి ఉండాలి. అందుకే పైన వచ్చిన మనం ఇంతకుముందు చూసాంగా, నీతిమంతులారా అని ఆయన మాట్లాడుతూ వచ్చారు, యథార్థవంతులారా అని మాట్లాడుతూ వచ్చారు. కనుక మన రాజు, అవర్ కింగ్ ఈజ్ రైటియస్నెస్. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి
నమ్ముకొనదగిన దేవుడు. నిర్దోషులను చూస్తే ఈ లోకము సహించదండి. ఈ లోకము నిర్దోషులను సహించదు. ఏం చేస్తుంది? వారి మీద నిందలు మోపుతారు, అభియోగాలు మోపుతారు. చివరికి వారికి ఏం చేస్తారు? హరాస్మెంట్ చేసి చంపడానికి కూడా పూనుకుంటున్నారు. ఎవరినండి? నిర్దోషులు, నిరపరాధులను, ఏమి తెలియనటువంటి వారిని. అలాంటి వారిని దూషిస్తూ, హింసిస్తూ, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటున్నారు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. కీర్తనలో 11. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు, ఆయన ముఖదర్శనం చేసేదడు. చూసారా ఏంటంటే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఇంకా యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. ముఖదర్శనం అంటే ఆయనను చూస్తారు, ఫేస్ టు ఫేస్ ఆయనను చూస్తారు. ఎప్పుడు ఎప్పుడు యథార్థవంతులుగా ఉన్నప్పుడు, యథార్థవంతులుగా ఉన్నప్పుడు ఆయనను ఫేస్ టు ఫేస్ చూడగలుగుతాం. ఎంత గొప్ప ధన్యత! చూసారా? మీరు ఎప్పుడైనా చూసారా అండి? దేవుణ్ణి చూసారా? చూడలేదా? చూడాలి. చూడాలంటే ఏం చేయాలి? ఒకటి నీతి, రెండవది యథార్థత. ఈ రెండు నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే యూ కెన్ సీ గాడ్. నీవు దేవుని చూడగలవు. యోబు ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 25వ అధ్యాయము. యోబు గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనం చూడండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఎట్లా అవుతాడండి? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎట్లా అవుతాడు అంటే, ఇప్పుడు చెప్పాగా ఎట్లా అవుతాడు? అది ఆయన రక్తంలో అడగబడితే నీతిమంతుడుగా అవుతాడు. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? శుద్ధుడు అంటే పరిశుద్ధుడు. శుద్ధుడు అంటే కడుకోవటం. ఎట్లా శుద్ధుడు అవుతాడు? ఎవరు? స్త్రీకి పుట్టినవాడు ఎలా ఆయన దృష్టికి శుద్ధుడు అవుతాడు? కాబట్టి నీతిమంతుడు కావాలన్నా ఆయన రక్తమే, శుద్ధుడు కావాలన్నా ఆయన రక్తమే. ఆ రక్తం ద్వారా ఆయన కడుగుతాడు. ఆయన రక్తం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు. రెండవదిగా చూస్తే ఏంటి? రెండవది రక్షణ గలవాడు. రక్షణ గలవాడు. కీర్తనలు 3:8 చూడండి ఒకసారి. కీర్తనలు రక్షణ యెహోవాది, ఈ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చును గాక. రక్షణ యెహోవాది. సాల్వేషన్ బిలాంగెత్ అంటూ ద లార్డ్. రక్షణ యెహోవాది. చాలా మంది ఏమంటారు? రక్షించబడ్డావా? ఏమండి, రక్షించబడ్డారా అని అంటారు కదా. అంటే ఏంటి రక్షించబడ్డావా అంటే? రక్షణ యెహోవాది అండి. చదవండి మళ్ళీ ఒకసారి. చాలు. రక్షణ ఎవరిది? యెహోవాది.
అంటే రక్షణ ఇవ్వాల్సింది ఎవరు? నువ్వు రక్షణ పొందావంటే యెహోవా నీకు రక్షణ ఇచ్చాడా అంటే నిన్ను దేవుడు అంగీకరించాడా అని అర్థం కదా. కాబట్టి రక్షణ యెహోవా మాత్రమే రక్షణ ఇచ్చేవాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. వనకుడి వారి ముఖము చూసి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చూశారండి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడే. మీ దేవుడే మిమ్మల్ని రక్షించేవాడు. మీకోసము యుద్ధం చేసేది ఆయనే. యుద్ధము యెహోవాది. కాబట్టి రక్షణ యెహోవాది, యుద్ధము యెహోవాది. నువ్వు ఆయన రక్షణ కిందికి వచ్చినట్లయితే ఆయన నీ పక్షంగా యుద్ధము చేస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఏంటండి మూడవది? దీనుడు. దీనుడు అంటే ఏంది? తగ్గి ఉండడం, తగ్గించుకొని ఉండటం, అంతేనా? దీనత్వం. రండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారి, సియోను కుమారితో చెప్పండి. ఎక్కడున్నది సియోను కుమారి? ఎక్కడున్నదండి? ఎక్కడున్నది సియోను కుమారి? ఎక్కడున్నది? యెరూషలేములో ఉన్నదండి. మీరు వినట్టలేదైతే ఎక్కడున్నది? యెరూషలేములో ఉన్నది. వారికి చెప్పమంటున్నాడు. ఎవరికి చెప్పమంటున్నాడు? సియోను కుమారికి చెప్పు. ఏం చెప్పు? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదనికి ఎక్కడికి వస్తున్నాడు? నీ యొద్దకు వస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు సంతోషించు, ఉల్లసించు, ఆనందంతో ఆయనను ఏం చేయాలా? ఆనందంతో ఆయన ఏం చేయాలా? యు హ్యావ్ టు ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ హార్ట్. ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయనను నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలి. యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. నీ సొంత రక్షకుడుగా ఆయనను నువ్వు అంగీకరించాలి. అందుకు వస్తున్నాడండి ఆయన. ఇదిగో నీ రాజు సాత్వికుడైనాడు. రాజు సాత్వికుడు కావడం అంటే మామూలు కాదండి. రాజు అంటే ఆ స్ట్రక్చరే వేరే ఉంటుంది. ఏమేమి ఉంటాయి రాజుకి? ఏమేమి ఉంటాయి? రాజుకు ముందు మనం కనిపించేది కిరీటం కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తుంది? ఇంకేం కనిపిస్తుంది? అంటే సింహాసనం కనిపిస్తుంది. అందుకే పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా? నువ్వు రాజువా అంటే ఏమన్నాడు? ఎస్, యాజ్ యు సే దట్ ఐ యామ్ కింగ్. నువ్వు అన్నట్లే నేను రాజు. బట్ మై కింగ్డమ్ ఈజ్ నాట్ బిలాంగెత్ టు దిస్ వరల్డ్. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఎక్కడండి? పరలోక సంబంధమైనది నా రాజ్యం. ఆ రాజ్యం తీసుకుపోవడం కొరకు ఈ రాజు భారవాహక పశువు పిల్ల అయిన
గాడిద పిల్లనికి వస్తున్నాడు నీ దగ్గరికి. నువ్వు ఇంకా పోస్ట్ పోన్ చేస్తే, ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఆ గాడిద ఏం చేస్తుంది? దాటి వెళ్ళిపోతుంది. నీ రాజు నిన్ను దాటి వెళ్ళిపోతాడు. మళ్ళా తిరిగి వస్తాడా? ఇదిగో నేను తలుపునంతా నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఇంటిలోనికి వచ్చి అతనితో కూడా కలిసి భోజనం చేస్తా. వా, ఏందండి! దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నీవు తలుపు తడుతున్నాడు. ఆ స్వరం వినాలి. నువ్వు తలుపు తడితే స్వరము వినాలి. స్వరం వింటే ఏమవుతుంది? యూ కెన్ ఓపెన్ యువర్ డోర్. ఎప్పుడు? when you hear the voice of God, దేవుని స్వరము నువ్వు విన్నప్పుడు నువ్వు తలుపు తెరుస్తావు. దేవుని స్వరము నువ్వు వినలేకపోతే యూ కెనాట్ ఓపెన్ యువర్ డోర్. నీ తలుపు తీయలేదు కదా. కాబట్టి దేవుని స్వరాన్ని వినాలి. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు. ఇంట్లో అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు. పేతురు విడుదల కొరకై ప్రార్థన చేస్తున్నారు. బయట నుండి తలుపు తట్టుతుంది. ఆ తట్టే స్వరం, ఆ పిలిచే ఆ స్వరం. చిన్న అమ్మాయి విని ఏం చేసింది? పరిగెత్తుకుంటూ వెళ్ళి డోరు ఓపెన్ చేద్దాం అనుకున్నది. ఆ స్వరము పేతురుదే. ఆయన బయట నిల్చుండి తట్టుచున్నాడు. కానీ ఈ అమ్మాయి స్వరము విన్నది కానీ తలుపు తీయలే. ఎందుకని? పేతురు స్వరమే విన్నది, వచ్చింది పేతురు అని తెలుసు, కానీ డోర్ ఓపెన్. చాలా మంది ఈ రోజులలో అదే విధంగా ఉన్నారు. దేవుని స్వరం వింటారు, హృదయాన్ని ఓపెన్ చేయరు. యేసును నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ ఉల్లాసం వేరేగా ఉంటుంది కదా. ఏమంటున్నాడు? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాక పశువు పిల్ల అయిన చిన్న గాడిద పిల్లనికి యుద్ధకు వస్తున్నాడు. నువ్వు పారిపోతావా? దేవుడే నీ దగ్గరికి వస్తే పారిపోతావా? మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకోవాలి ప్రియులారా. దేవుడే నీ యొద్దకు వస్తున్నాడు, నిన్ను రక్షించడానికి వస్తున్నాడు, నీకు ఆనందం సంతోషం కలగజేయడానికి వస్తున్నాడు. ఒకవేళ నీవు ఆయన స్వరము విని ఆయన కొరకు ఎదురు చూడకుండా దాటి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించుకోవాలి. వాళ్ళలో పాల్గొనకన్నా ముందు పరీక్షించుకోండి, ఎలా ఉన్నది నీ విశ్వాస జీవితం. నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించు, సరి చేసుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు కదా. కాబట్టి అతిక్రమములు ఒప్పుకోవాలి, పాపములు ఒప్పుకోవాలి.
అప్పుడు కనికరము పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి.